ధనుసు రాశి. అన్నీ ఉండి ఆనందం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడు ధనుసు రాశి అని చెప్తాం కాబట్టి. సో ధనుసు రాశికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఈ రోజులన్నీ బంగారం రోజులే. ఇంట్లో మనశ్శాంతి కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన. ఇందాక ఏదో త్రివిక్రమ్ గారు అంటారు, హీరో వస్తాడని తలుపు తీస్తే ఆడితో పాటు వెనకాల డస్ట్ కూడా వస్తుందని. అలాగా మంచి రోజులు వస్తూనే ఉన్నాయి. ఇది వెల్త్ వీడియోనే, కానీ మిగతావి కూడా చెప్పుకోవాలి కాబట్టి చతుర్థంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో చిరాకులు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. అంటే స్ట్రెస్ అంటే ఇంట్లోంచి వస్తుంది స్ట్రెస్. ఇంట్లో రాగానే మిమ్మల్ని మీరు ఎంత కష్టపడినా, మీకు ఎంత రెప్యుటేషన్ వచ్చినా, చాలా బాగా మంచి అంతమంది గౌరవిస్తున్నా ఇంట్లో కొంచెం స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ విషయం. అలాగే మీరు ఎప్పుడైనా ప్రాపర్టీస్ మీద ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకో, వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి డిలే అవుతాయి. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ప్రతి పెట్టుబడి డిలే అవుతుంది. మరి సప్తమ స్థానంలో బాగున్నారు కదా అంటే ఒక విషయం చెప్తాను. సప్తమంలో బాగున్నారంటే బిజినెస్ ఏరియా డెవలప్ అవుతుంది. రాబోయే మీకున్నటువంటి ఈ న్యూ జనరల్గా మిథునం ఏదంటే ఈ సాగిటేరియస్ ధనస్సు ఎప్పుడు కూడా కొత్త ఐడియాలజీతో వస్తూ ఉంటుంది కాబట్టి టెక్నాలజీని నమ్ముకుని టెక్నికల్గా వెళ్దామని అనుకున్న వాళ్ళు, స్పిరిచువల్ డివోషనల్ మీద బిజినెస్లు చేసేవాళ్ళు ప్రత్యేకించి, అండ్ అలాగే ఫారెన్ ల్యాండ్కి సంబంధించి ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అయ్యి చాలామంది రెస్టారెంట్లు పెట్టేవంటి ఇలాంటివి అంటూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక ధనుసు రాశిలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు నూతనమైన బిజినెస్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా, లేకపోతే నూతనమైన ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా డ్యామ్ షూర్ సక్సెస్ అవుతుంది ఇది.